సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో సిఐ దుర్గారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని, సోషల్ మీడియాలో ఆగంతకులు పెట్టే పోస్టులకు ఆకర్షణలకు గురి కావద్దు అని, ఈ టాస్క్ల ద్వారా మిమ్మల్ని మాయ చేసి ప్రలోభపెట్టి డబ్బులు కాజేస్తారని చెప్పారు. సైబర్ క్రైమ్ బారిన పడిన వారు సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలి అని, సైబర్ క్రైమ్ జరిగిన 24 గంటల్లో 1930 నెంబర్కు డయల్ చేసి పూర్తి సమాచారం ఇవ్వాలి అని సూచించారు. ఒక ఆటోమేటెడ్ వాయిస్ లోనే వస్తుంది. మీకు మీ పేరులో కొరియర్ వచ్చింది, ఫెడెక్స్ కొరియర్ వచ్చింది, కొరియర్ పలానా చోట ఆగిపోయిందని చెప్తారు. అండ్ సో ఇటువంటివి అండ్ కాల్ చేస్తారు. ఈజీగా టెలిగ్రామ్ లో ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఎలాగంటే ఒక లింక్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి, మీకు ఈజీగా జాబ్ వస్తుంది. అంటే చిన్న చిన్న టాస్క్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఏం లేదు, జస్ట్ మీరు ఈ వీడియో లైక్ చేయండి, వీడియో లైక్ చేస్తే మీకు ఒక 10 రూపీస్ వస్తుంది, మీకు 100 రూపీస్ వస్తుంది అంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ 1-2 ఇన్సిడెన్సెస్ లో వాళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఒక 1000 ఇస్తారు, ఒక 2000 ఇస్తారు. తర్వాత నుంచి వాళ్ళ అకౌంట్ లో ఎక్కువ అమౌంట్ చూపిస్తారు. మీకు ఒక 10,000 ఉంది, మీకు ఒక 1 lakh వచ్చింది మీరు చేసిన వర్క్ కి. బట్ ఇది విత్డ్రా చేయాలని అంటే మీరు ఇంకొక 50,000 ఎక్స్ట్రా కట్టాలి. మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చింది, దేని వల్ల ఇట్లా ఆగిపోయింది మనీ, సో మీరు ఇలా చేయాలంటే ఇంకొద్దిగా మనీ కట్టాలని, ఈ విధంగా మనకి ఎక్కువ ఫ్రాడ్స్ అనేది రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. రీసెంట్ గా తీసుకుంటే ఒక ఇన్సిడెంట్ బొమ్మూరులో కూడా ఇలాగనే ఒక కంప్లైంట్ ఈజీ జాబ్ చేస్తే మనీ వస్తుంది దాంట్లో 25 lakhs కోల్పోయారు. సో దీనికి అంతటికి ఒకటే కారణం అంటే ఆశ, గ్రీడీగా. సో డబ్బులు ఈజీగా వస్తాయన్న దాన్ని కూడా ప్రజలు దయచేసి ఎవరు నమ్మగానే పోలీస్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. సో